నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజారాం గారు ఉన్నారు. ఫ్రమ్ కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ బేగంపేట నుంచి. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బా బాగున్నాం. సార్ రీసెంట్‌గా నట్టకిరీటి అని చెప్పుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్ చనిపోయారు. అండ్ షీ ఈస్ వెరీ యంగ్ ఏజ్‌లో 38 ఇయర్స్‌కే చనిపోయారు. సో వై హార్ట్ అటాక్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ యంగ్ పేషెంట్స్ ఎస్పెషల్లీ విమెన్స్‌లో ఎందుకు? రీజన్స్ ఏంటి? చాలా మంచి ప్రశ్నమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్స్ వుమెన్ లోపల అన్నది చాలా కామన్‌గానే వస్తా ఉంటుంటాయి మేల్స్ లోపల. బట్ వెన్ కంపేర్డ్ విత్ ద మేల్స్ కొంచెం తక్కువ అది. బట్ ఓవరాల్‌గా వాళ్ళ దాంట్లో కూడా హార్ట్ అటాక్స్ అనేటివి ఉంటుంటాయి. ఈ మధ్య లోపల అంటే గత 2 దశాబ్దాలు, 3 దశాబ్దాలుగా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆహ్, యుక్త వయస్కులోనే అంటే దోస్ హూ ఆర్ లెస్ దెన్ 50 ఇయర్స్ దాంట్లో లోపల వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతా ఉన్నది. పెరగడం దాంతోని ఎక్కువ హార్ట్ అటాక్స్ అనేటివి వస్తున్నాయి. సో, దాంట్లో ఈ వుమెన్ కూడా దే ఆర్ నాట్ ప్రొటెక్టెడ్. అంటే మామూలుగా ఏదంటే మేల్స్‌తోని పోల్చుకున్నానంటే ఫీమేల్స్ లోపల వుమెన్స్‌కి సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ సేమ్ అది ఇది ఉన్నప్పుడు ఒక 10 ఇయర్స్ తర్వాత వస్తాడు వాళ్ళకి ఓకే. ఎప్పుడైనా కూడా హ్మ్. ఓవరాల్‌గా. కానీ ప్రస్తుతం ఉన్న మారిన పరిస్థితుల లోపల లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ దానివల్ల కావచ్చు. సో, వాళ్ళకి గూడా కొంచెం పెద్ద మొత్తంలోనే అయితున్నాయి. యంగ్ ఏజ్ లోపల గూడా యంగేజ్‌లో వస్తా ఉన్నాయి. కనిపిస్తున్నాయి. దీని స్పెషాలిటీ ఏంటిది అనంటే, ఈ యంగ్ ఏజ్ లోపల ఒకవేళ వుమెన్‌కి హార్ట్ అటాక్ వచ్చేసిందంటే, వాళ్ళ అవుట్‌కమ్స్ కూడా వెరీ బ్యాడ్ ఉంటాయి వాళ్ళయి. ఓకే. అంటే యంగ్ ఏజ్‌లో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు వాళ్ళ దాంట్లో మోర్టాలిటీ అనేది అంటే చనిపోవడానికి అవకాశాలనేటివి చాలా ఎక్కువ. ఓకే. సో, రీజన్స్ మనము తర్వాత మాట్లాడేసేసుకుందాం. కాకపోతే హ్మ్. ఏంటంటే దాంట్లో మోర్టాలిటీ అనేది ఎక్కువ. అచ్చా! ఓవరాల్‌గా మన సైన్స్ దాని ప్రకారంగా గూడా అంటే మామూలుగా మేమేమంటామంటే ఆహ్, హార్ట్ డిసీజెస్ ఇన్ ద వుమెన్ ఆర్ ఆహ్, బేసికల్లీ దే ఆర్ అండర్ స్టడీడ్, హ్మ్. అండర్ రిపోర్టెడ్ హ్మ్. లేదని అనుకుంటే మన అండర్ డయాగ్నోస్డ్, హ్మ్. అండర్ ట్రీటెడ్. సో, అంటే అన్నిట్లల్లో గూడా కాస్త తక్కువగా ఉంటుంటాయి. ఈవెన్ మా రీసెర్చ్ దాంట్లో గూడా హ్మ్. మేల్స్ వాళ్ళ పాపులేషన్ 60-70% ఉంటే వీళ్ళది ఓన్లీ 20-30% మాత్రమే ఉంటా ఓకే. ఉంటుంటాయి. కారణాలు ఏదన్నా కావచ్చది. హ్మ్. హ్మ్. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అది ఇదంతా చెప్తా ఉంటుంటాం. సో, ఆ రకంగా మనము కొంత నాలెడ్జ్ లోపల కొంచెం తక్కువున్నా బట్ విమెన్ ఆర్ ఏ డిఫరెంట్ జెనెటిక్ మేకప్. వాళ్ళ అచ్చా! ఫెనోటైపికల్లీ హ్మ్. దే ఆర్ వెరీ డిఫరెంట్. సో, కాబట్టి ఏంది అనంటే వాళ్ళ గురించి స్పెషల్‌గా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే. అంటే నా ఉద్దేశం ప్రకారము ఒక ఫ్యామిలీకి వుమెన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ యెస్. కేర్ టేకర్. సో, ఏ ఒక్క ఒక్క పర్సన్ లాస్ అయినా గూడా అది మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని దెబ్బతీస్తా ఉంటుంటాయి. రైట్. అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళకి అవేర్‌నెస్ అనేది చాలా తక్కువ. ఉమెన్ హ్మ్. లోపల గూడా హార్ట్ అటాక్స్ రావచ్చు. వాళ్ళ దాంట్లో గూడా లక్షణాలు ఉండొచ్చు అన్నది వాళ్ళ అవేర్‌నెస్ అనేది చాలా తక్కువ. సో, మీరు ఈ అవేర్‌నెస్ క్రియేట్ జేయడానికి ప్రోగ్రామ్ చేసేసినందుకు ముఖ్యంగా అది రైట్. యెస్. అభినందించదగ్గ వి ఆర్ విషయం దేర్. అది. ఆహ్, అదే రీసెంట్‌గా దాని గురించి నేను కూడా పేపర్‌లో చూడడం అనేది హ్మ్. హ్మ్. జరిగింది. సో, ముఖ్యంగా ఈ వుమెన్ దాంట్లోపల ఈ హార్ట్ అటాక్‌కి కారణాలు మనం బేసిక్‌గా అనుకున్నదంటే ఆహ్, ఒకటేమో ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయమ్మా హార్ట్ ఓకే. అటాక్ అంటే. హ్మ్. హార్ట్ అటాక్ అంటే తెలుసు మీకు గుండెకి సప్లై చేసే రక్తనాళాలలో బ్లాకేజ్ రక్తం ఉండడం. బ్లాక్స్ వచ్చేసి రక్తం గడ్డకట్టుకొని పోయి బ్లడ్ సప్లై పూర్తిగా ఆగిపోవడం అనేది జరుగుతా హ్మ్. ఉంటుంటది. సో, దానికి కారణాలు మామూలుగా ట్రెడిషనల్ కారణాలు ఉంటుంటాయి. ట్రెడిషనల్ అంటే అది బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్‌కి. హ్మ్. 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 దాంట్లో ఏముంటాయి బీపీ, షుగర్ ఆ తర్వాత ఆహ్, డిస్లిపిడీమియా అంటాం. అంటే ఓకే. మనం లిపిడ్ అబ్నార్మాలిటీస్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైపోవడం లాంటిది గానీ, లేదా స్మోకింగు, ఆల్కహాల్, ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్స్. యెస్. సో, ఇవన్నీ రిస్క్ కారణాలు. ఫ్యాక్టర్స్. హ్మ్. హ్మ్. ఇవన్నీ కారణాలు. అంటే ల్యాక్ ఆఫ్ అంటే బేసిక్‌గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అని హ్మ్. అంటాం. అంటే దే వోంట్ వాక్. అవును. సో, ఇలాంటి లైఫ్ స్టైల్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఇవన్నీ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. వుమెన్ దగ్గరకొచ్చేసేటళ్ళకి కొన్ని స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంటాయి. దోస్ ఆర్ ఆల్ యాడ్ ఆన్స్. ఓకే. అంటే దోస్ విల్ అగ్రవేట్ ద రిస్క్. ఏంటి సార్ అవి? ఆహ్, మామూలుగా మనం ఎట్లా చూస్తామనంటే ఇప్పుడు మనం ఎంగేజ్ దాంట్లోపల సపోజ్ మెనార్‌కి టైమ్ అప్రాక్సిమేట్‌లీ ద లోయెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి అరౌండ్ 13 ఇయర్స్ ఉంటుంటది. హ్మ్. ఇట్ ఈస్ హై వెన్ దే అటైన్ ఇట్ 10 ఇయర్స్. 10 ఇయర్స్, హ్మ్. 11 ఇయర్స్, 12 ఇయర్స్ ఉన్నా గూడా ఇట్ ఈస్ హై. హ్మ్. బట్ 13 ఇయర్స్ అప్పుడు. అగైన్ ఇఫ్ దే అటైన్ మెనార్‌కి at 14, 15, 16, 17 దాకా అంటే అగైన్ ఇట్ విల్ రైజ్. హ్మ్. సంథింగ్ లైక్ ఎ వి షేప్ యెస్. కావాలన్నమాట. సో, లోయెస్ట్ పాయింట్ ఈస్ అరౌండ్ 13. సో, అటైన్‌మెంట్ ఆఫ్ ద మెనార్కీ కావచ్చు.
లేకపోతే అరౌండ్ పెరిపాటం పీరియడ్ ప్రెగ్నెన్సీ అప్పుడు. సో ప్రెగ్నెన్సీ అప్పుడు కారణాలు కొన్ని రకాలు ఉంటుంటాయి. ఓకే. ఏంటి, ఒకటి ప్రీ టర్మ్ బేబీస్ ఏదో ఉన్నారనుకోండి, సో వాళ్ళకు హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటుంటాయి. అచ్చా. లేదా రికరెంట్ మిస్క్యారేజెస్, మోర్ దెన్ 3 మిస్క్యారేజెస్ ఉన్నాయంటే అగైన్ దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ ఫర్ ద కొరోనరీ ఆర్టరీ డిసీజ్. అచ్చా. అట్లా లేదని అనుకుంటే డ్యూరింగ్ పెరిపాటం పీరియడ్ అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటంటే లాస్ట్ ట్రైమెస్టర్ అని అంటాం మనం, లాస్ట్ 3 months ప్లస్ 6 weeks ఆఫ్టర్ ద డెలివరీ. అవును. సో ఈ పీరియడ్ లోపల మనకు కొన్ని స్పెషల్గా కండిషన్స్ రావడానికి అవకాశాలు అనేవి ఉంటుంటాయి. ఓకే. సో సంథింగ్ లైక్ స్పాంటేనియస్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని Okay. డిసెక్షన్ అని అంటాం. స్పాంటేనియస్ కొరోనరీ స్కాడ్, స్పాంటేనియస్ కొరోనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటే ఈ రక్తనాళాలు గోడలు చిట్లిపోతూ ఉంటుంటాయి, బాగా వీక్ అయిపోయి పగిలిపోయి అది అందరికీ కాదు మూసుకుపోవడం. అందరికి కాదు, ఇది ఇన్సిడెంట్స్ చాలా తక్కువ. హార్ట్ అటాక్ వచ్చే అవకాశము ఈ ప్రెగ్నెన్సీ దాంట్ లోపల మనకి అరౌండ్ 6 per 1 lakh people అని. అచ్చా. 1 ఇవన్నీ lakh add-ons. డెలివరీస్ 1 lakh డెలివరీస్లలో ఇది తక్కువ ఉంటుంది. Okay. దాంట్లో హయ్యెస్ట్ స్కాడ్ ఉంటుంటుంది. కారణాలు హార్ట్ అటాక్ వచ్చే కారణాలలో ఓకే. స్కాడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని ఫాలోడ్ బై మళ్ళీ ట్రెడిషనల్గా అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటే కొలెస్ట్రాల్ బాగా జమ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే యాజ్ యూజువల్ లక్షణాలు కామన్ అందరిలో దానివల్ల రావచ్చు. లేదా కొన్నిసార్లు స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతి అని అంటాం. స్ట్రెస్ అంటే అన్నెసరీ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు గుండె బాగా వెడల్పు అయిపోయి పంపింగ్ యాక్షన్ వీక్ అయిపోవడం అనేది అది Okay. జరుగుతూ ఉంటుంటుంది. సో ఇలాంటి కారణాలు ఉంటుంటాయి అరౌండ్ పెరిపాటం పీరియడ్లో. కొన్నిసార్లు వాళ్ళకు థ్రాంబై ఫార్మేషన్ వచ్చేసి కొరోనరీస్లలో ఇరుక్కుపోతూ ఉంటుంటాయి. ఓకే. ఓకే. అంటే రక్తం గడ్డ వెళ్ళేసి అందులో వెళ్ళి బ్లాక్ అయిపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటుండొచ్చు. సో అది ప్రెగ్నెన్సీ టైం లోపల ఉండొచ్చు. ఇవన్నీ యాడ్ ఆన్ Add-on factors రిస్క్ for ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్. అందుకని మేము ఓవరాల్గా ఉమెన్ని అసెస్ చేసేస్తున్నప్పుడు ఓవరాల్గా చూస్తూ ఉంటుంటాం, ఇంక్లూడింగ్ వాళ్ళ అబ్స్టెటిక్ హిస్టరీ కానీ, లేకపోతే వాళ్ళ ఈవెన్ మెనోపాజ్. మనకు మెనోపాజ్ అంటే తెలుసు, మెనోపాజ్ వరకు వాళ్ళకు ప్రొటెక్షన్ ఏదైతే ఉందో మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ప్రొటెక్షన్ వెన్ కంపేర్డ్ విత్ ద మేల్స్, ఈ వన్స్ దే అటైన్ మెనోపాజ్ అని అంటే అగైన్ దేర్ రిస్క్ ఫ్యాక్టర్స్ విల్ బికమ్ ఈక్వల్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఓకే. బట్ దీంట్లో కూడా ప్రిమెచ్యూర్ మెనార్కీ అని అంటాం, ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అని అంటాం. ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అని అంటే Early దోస్ హు stages లో- అటెండ్ లెస్ దెన్ 40 years. లెస్ దెన్ 40 years లోపలనే కొంతమందికి మెనోపాజ్ వస్తూ ఉంటుంటుంది. అలాంటిది రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి అది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. లేదని అనుకుంటే దట్ మే బి బికాస్ ఆఫ్ సర్జరికల్ కావచ్చు, లేదా న్యాచురల్ కావచ్చు. సర్జికల్ అని అంటే కొంతమంది Endometriosis అవసరం లేకున్నా కూడా యూట్రస్ తీసేస్తారు తీసేస్తున్నారు. బయట. చాలాసార్లు మన పేపర్లలో కూడా చూస్తూ ఉంటాడు. ఆ తొందరగా అవసరం లేకున్నా కూడా మనం యూట్రస్ తీసే హిస్టెక్టమీ అని చెప్పేసి అని అంటాం మనం. ఆ హిస్టెక్టమీ ప్రొసీజర్ చేసేసుకోవడం అనేది కూడా మనకు హార్ట్ అటాక్ అని పెంచడానికి అవకాశం అనేది ఉంటుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళ దాంట్లో ఆఫ్టర్ మెనోపాజ్ కొంచెం ఒబేసిటీ కొంచెం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఫ్యాక్టర్. ఓకే. అట్లాగే కొంతమందికి యంగేజ్ లోపల మనం దీనికోసం వచ్చిన ఇవన్నీ నాన్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఉమెన్. ఈ యంగేజ్లో ఉన్న వాళ్ళకి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒబేసిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం చూసుకున్నట్టయితే ఈవిడ కూడా వాళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్ కూడా ఆవిడ కూడా ఫోటోలో చూస్తే ఒబేస్ గానే ఉన్నారు. పాసిబిలిటీ పాసిబిలిటీ చూసుకుంటే అండ్ మైట్ బి తనకి హిస్టరీ ఏముందో మనకి మనకు తెలియదు. మైట్ బి షీస్ డయాబెటిక్ ఆర్ షీస్ హైపర్టెన్సివ్, వి డోంట్ నో. అంతే. బట్ ఓవరాల్ గా చూస్తే ఫిజికల్ అపియరెన్స్ ఒబేస్ గా ఉన్నారు. ఒబేస్ సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉందని వన్ ఆఫ్ ద చెప్పవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి. సో ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. కొన్నిసార్లు చాలాసార్లు ఏంటంటే వాళ్ళకు ఆర్థరైటిస్ అని చెప్పేసి కండిషన్స్ ఉంటుంటాయి మనకు. ఓకే. ఆర్థరైటిస్ కండిషన్స్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, యాంక్లోజింగ్ స్పాండిలోసిస్, అట్లాగే మనకి సోరియాసిస్. సో ఇట్లాంటి ఇమ్యునలాజికల్ కండిషన్స్ ఏదైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఈ హార్ట్ అటాక్ దే ఆర్ వెరీ మచ్ ప్రోన్. అచ్చా. సో ఇలాంటి కారణాలు అనేవి ఎంగేజ్ లోపల కొద్దిగా ఎక్కువైపోతున్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ అదర్ దెన్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉమెన్ లోపలికి వచ్చేసరికి ఇవి నాన్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో దీస్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ వేర్ దే హ్యావ్ టు కీప్ సమ్ ఐ ఓవర్ దట్ అని చెప్పేసి అన్నది. సో దీనివల్ల మనకు ఎక్కువ సార్లు ఈ హార్ట్ అటాక్ అనేది ఇన్సిడెంట్స్ అనేది రావడానికి అవకాశాలు అనేవి ఉంటుంటాయి. సార్ కమింగ్ టు అయితే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ముందు లక్షణాలు సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి మనం గుర్తించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మనకి ఏదైనా ఆస్కారం ఉంటుంది. సో కమింగ్ టు సైన్స్ ఎలా ఉంటాయి? వెరీ గుడ్. సో సిమ్టమ్స్లలో కూడా ఈ మేల్కి ఉమెన్కి కొంచెం తేడాలు ఉంటాయి. చెస్ట్ పెయిన్ అనేది ఇద్దరిట్లలో కామన్.
కాకపోతే మేల్స్ లోపల ఆల్మోస్ట్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ ఒక 100 మందిని మనం టెస్ట్ చేసేసేస్తే 70-80% ఆఫ్ ద టైమ్స్ మేల్స్ విల్ టెల్ చెస్ట్ పెయిన్ ఉంది అని చెప్పేసి. ఉమెన్ దగ్గరకు వచ్చేసరికి 60% ఆఫ్ ద టైమ్స్ మాత్రమే వాళ్ళు చెస్ట్ పెయిన్ కంప్లైంట్ ఉంటుంటాయి. ఓకే. చాలాసార్లు వాళ్ళకు ఈ యాంజైనల్ ఈక్వలెంట్ అన్నట్టు మనం చెస్ట్ పెయిన్ కాకుండా అదర్ సిమ్టమ్స్ కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెత్లెస్నెస్. వాళ్ళు జస్ట్ కొద్ది దూరం వెళ్ళగానే కొంచెం చిన్న పని చేయగానే బ్రెత్లెస్నెస్ అని చెప్పేసి అని అనడం అని. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ అప్ టు 40% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు అదే చెప్తా ఉంటుంటారు. ఓకే. బ్రెత్లెస్నెస్ కావచ్చు, లేకపోతే ఎటిపికల్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ లేదా నెక్ పెయిన్, జా పెయిన్, హ్యాండ్ పెయిన్, అట్లా ఎటిపికల్ చెస్ట్ పెయిన్ తప్ప మిగతా అన్ని పెయిన్స్ అది ఇదంతా చెప్పడానికి అవకాశం అని చెప్పేసి అని అనుకుంటుంది వాళ్ళకి. ఫ్యాటిగబిలిటీ చాలా ఈజీగా ఫ్యాటిగ్. అంతకుముందు రెగ్యులర్గా పనిచేసే వాళ్ళు ఇప్పుడు వచ్చేసే వరకు కొద్ది పని కూడా నేను చేయలేకపోతున్నాం అని చెప్పేసి అని అనడం అని చెప్పేసి అని. లేదా గుండె దడలాగా రావడం అట్లాంటిది ఏదైనా, లేదా వాళ్ళు స్ట్రెస్లో ఉండడం కానీ యాంగ్జైటీలో ఉండడం కానీ. సో ఇవన్నీ సిమ్టమ్స్ అనేటివి వాళ్ళకు. సో వాళ్ళకు బేసిక్గా విమెన్ దాంట్లోకి వచ్చేసే వరకు వాళ్ళ చెస్ట్ పెయిన్ తక్కువ ఉండి మిగతా లక్షణాలు ఎక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అట్లా కూడా నెగ్లెక్ట్ అవుతుంది వాళ్ళకు. నాకు చెస్ట్ పెయిన్ ఏం వస్తలేదు కదా, ఓన్లీ బ్రెత్లెస్నెస్ కదా, బహుశా నేను ఒబేజ్ ఉన్నాను కదా, అందుకని అట్లా బ్రెత్లెస్నెస్ వస్తున్నదేమో అని చెప్పేసి దే విల్ నాట్ కన్సల్ట్ ద డాక్టర్. నెగ్లెక్ట్ చేస్తారా? లేట్గా. సో లేట్ ప్రజెంటేషన్ అంటే లేట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, దాని తర్వాత లేట్ ప్రజెంటేషన్ టు ద హాస్పిటల్, సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్. అక్కడ వెళ్ళిన తర్వాత అంత లోపల డ్యామేజ్ కాస్త జరిగిపోతూ ఉంటుంటుంది. డ్యామేజ్ కాస్త జరిగిపోయినప్పుడు దాంట్లో మళ్ళీ వీళ్ళకి వచ్చేటప్పుడు కాంప్లికేషన్స్ కూడా వెరీ మచ్ కామన్. వీళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. పోస్ట్ ఎంఐ కాంప్లికేషన్స్ అని అంటాం మనం. పోస్ట్ ఎంఐ వచ్చేసిన తర్వాత, హార్ట్ అటాక్ వచ్చేసిన తర్వాత అరిథ్మియాస్ కానీ, లేకపోతే లోపల గుండెకు 2 ఎల్వి అండ్ ఆర్వి అంటే రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ మధ్య లోపల సెప్టమ్ ఉంటుంది, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. అది రప్చర్ అయిపోతూ ఉంటుంది కొంతమంది, లేదా కొంతమంది ఫ్రీ వాల్ రప్చర్ అయిపోతూ ఉంటుంటుంది. అది రప్చర్ అయిపోయి కాంప్లికేషన్స్ రావడాలు. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి చాలా ఉంటుంటాయి. బేసిక్గా ఎందుకు అని అంటే ఉమెన్కి ఈ రక్తనాళాలు అనేవి చాలా సన్నం ఉంటుంటాయి. వెన్ కంపేర్డ్ విత్ ద మేల్స్ వారిది ఓవరాల్గా కొంచెం సన్నం ఉంటుంటాయి. ఏది వాళ్ళ క్యాలిబర్, హ్యూమన్ క్యాలిబర్ అనేది కాస్త సన్నం. ప్లస్ ఆ వాల్స్ కూడా గుండె 3 లేయర్స్ ఆఫ్ ద వాల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా కంపారిటివ్ విత్ ద మేల్స్ ఫీమేల్స్ లోపల కాస్త తక్కువ ఉంటుంటుంది. సో దానివల్ల ఏంటిది అని అంటే దే ఆర్ వెరీ మచ్ ప్రోన్, అంటే వాళ్ళ హార్మోన్స్ చేంజెస్ అది దానివల్ల కూడా. సో దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ ఫర్ ద స్పాజమ్. సో అది కుంచుకుపోతూ ఉంటుంటుంది. రక్తనాళం అనేది కుంచుకుపోతా, అసలే క్యాలిబర్ తక్కువ ఉన్నదంటే మళ్ళీ దాంట్లో కుంచుకుపోవడం. సో దీనివల్ల ఎక్కువ హార్ట్ అటాక్స్ లేదా సిమ్టమ్స్ లేదా ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ కాంప్లికేషన్స్ అది ఇదంతా రావడానికి. సో ఓవరాల్గా స్ట్రక్చరల్గా కానీ లేదా ఫంక్షనల్గా కానీ లేదా సిమ్టమాటిక్ కానీ దెర్ ఇస్ ఎ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మేల్స్ అండ్ ఫీమేల్స్ వేర్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఐ ఓవర్ దట్ ఎటిపికల్ ప్రజెంటేషన్స్. వాళ్ళ ట్రీట్మెంట్ దాంట్లో కూడా మనము తేడాలు కొన్ని చూపెట్టాల్సి వస్తుంది అది బేసిక్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. రైట్ అమ్మా.